మెడికల్ ఫిట్ అయ్యి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఏఐటియుసి గుర్తింపు సంఘం ఆధ్వర్యంలో RG2 GM కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి నాయకులు మాట్లాడారు. ముందుగా DGM అరవిందరావుకి వినతి పత్రం అందించి మాట్లాడారు. మెడికల్ ఫిట్ అయిన వారందరికీ ఆర్డర్స్ వెంటనే అందివ్వాలని పేర్కొన్నారు. సింగరేణిలో మెడికల్ ఇన్వాలిడేషన్ అయ్యి వారి డిపెండెంట్లు మెడికల్ ఫిట్ అయ్యి అపాయింట్మెంట్ ఆర్డర్ కోసం ఎదురు చూడడం జరుగుతుందని తెలిపారు. డిపెండెంట్లకు రాజకీయ జోక్యం వలన ఆర్డర్లు ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారా అనే అనుమానం కలుగుతుందని ఆరోపించారు. వెంటనే అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి వారిని ఆదుకోవాలని తెలిపారు. ఏఐటియుసి ఇచ్చిన పిలుపు మేరకు RG2లో పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికైనా యాజమాన్యం వెంటనే స్పందించి డిపెండెంట్లకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వాలని, లేని ఎడల జరగబోయే పోరాటాలకు యాజమాన్యమే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. మెడికల్లో అన్ఫిట్ అయ్యి డిపెండెంట్స్ జాబ్ కోసం సుమారు 400 మంది కూడా ఇవాళ సింగరేణి వ్యాప్తంగా సుమారు 2 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ యొక్క డిపెండెంట్లకు వెంటనే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలని ఇవాళ మన సింగరేణిలో అన్ని ఏరియాల నుంచి కూడా సింగరేణి కాల్స్ యొక్క యూనియన్ AITC ఆధ్వర్యంలో మరి మనం మెమోరాండం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ యొక్క విషయంలో మీరు కూడా జోక్యం చేసుకొని ప్రభుత్వంతో మాట్లాడి మరి వెంటనే ఈ యొక్క ఆర్డర్స్ వచ్చేలా కూడా చేయాలి. ఇవాళ స్ట్రక్చర్ కమిటీలో పెట్టిన డిమాండ్లు ఏదైతే ఈ డిపెండెంట్లకు ఆర్డర్స్ ఇవ్వాలని పెట్టినామో దాన్ని ఆర్డర్స్ కూడా రెడీ చేశారు. కానీ ఇవాళ రాజకీయ జోక్యంతో ఈ ఆర్డర్స్ ఇవ్వకుండా ఆపుతా ఉన్నారు. ఈ యొక్క డిపెండెంట్లకు ఆర్డర్స్ ఇవ్వకపోతే రాబోయే రోజుల్లో మీకు కూడా ఈ ఏరియాలో తగిన గుణపాఠం సింగరేణి కార్మిక వర్గం చెప్తుందని హెచ్చరిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో RG2 బ్రాంచ్ కార్యదర్శి గంధం సాంబశివరావు, ఉపాధ్యక్షుడు అన్నారావు, సహాయ కార్యదర్శి శాంసన్, డిపెండెంట్లు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.